హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. సో అందరూ అప్లై చేశారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటండి, అసలు సిలబస్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన బుక్ లిస్ట్, అంటే ఎవరన్నా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే బుక్స్ తీసుకుంటారు కదా. సో వాళ్ళకి బుక్ లిస్ట్ ఏంటి తెలియాలి కాబట్టి బుక్ లిస్ట్ అనేది చేస్తున్నానండి. సో ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే పర్లేదండి, లేదంటే ఈ బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే బాగా యూజ్ అవుతాయి, బెస్ట్ బుక్స్ అనమాట. అందరూ చాలామంది ఫాలో అవుతారు కాబట్టి ఈ బుక్సే ఫాలో అవుతారండి చాలామంది, ఎందుకంటే బెస్ట్ బుక్స్ కాబట్టి. సో మనకి ఎస్ఎస్సి సీజీఎల్ అనేది ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా నేను ఇంగ్లీష్ బుక్స్ చెప్తున్నాను అండ్ తెలుగు బుక్స్ కూడా చెప్తున్నాను. బట్ ఎక్కువగా ఓకే నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వండి. లేదంటే కొన్ని సబ్జెక్ట్స్కి చాప్టర్స్కి మనం తెలుగు ప్రిపేర్ అయినా పర్లేదు. బట్ అక్కడ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి సీజీఎల్ 2025 యొక్క బుక్ లిస్ట్. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అండి. జనరల్ నాలెడ్జ్ బుక్స్కి చాలామంది ప్రిపేర్ అయ్యేది లూసెంట్ బుక్ అండి. సో దీంట్లో అన్నీ కవర్ అయిపోతాయి, మీరు వేరేది ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ నాలెడ్జ్ వరకు మాత్రం అన్నీ కవర్ అయిపోతాయండి. సో జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి లూసెంట్ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో లూసెంట్ బుక్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మాకు తెలుగు బుక్ కావాలి అనే వాళ్ళకు హైటెక్ విజయరహస్యం అండి. హైటెక్ విజయ రహస్యం ఇది తెలుగు బుక్ అండి. ఎవరైనా తెలుగులో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు మాత్రం హైటెక్ విజయ రహస్యం. అదర్వైజ్ మేము ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతామంటే లూసెంట్ బుక్ అండి. ఇంతకు మించి బుక్ అయితే ఏం అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఏంటంటే అందరికీ తెలిసిన బుక్కే, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండి. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో కూడా ఉంటుంది. సో మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఇంగ్లీష్లో దొరుకుతుంది, తెలుగులో దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు రీజనింగ్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటే సరిపోతుంది. సో బెస్ట్ బుక్ అండి. ఇంతకు మించి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. చాలా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చాలా ఇంపార్టెంట్, అంటే మనకు అన్నీ కవర్ చేసి ఉంటారు. సో ఇంపార్టెంట్ అండి ఈ బుక్. రీజనింగ్కి అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అథమెటిక్ కలిపి ఉంటుంది కదా. సో ఈ అథమెటిక్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోతుందండి. సో మనకి రీజనింగ్కి అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అనేది సరిపోతుంది. సో ఇది కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో దొరుకుతుంది. సో ప్రాబ్లం లేదు. అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వండి. అన్ని చాప్టర్స్ అన్ని మోడల్స్ అనేవి ఇందులో కవర్ అవుతాయి. సో ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ జనరల్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇది హిందీ వాళ్ళదండి. ఈ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. బట్ మనకు కావాల్సింది ఇంగ్లీషే కదా. హిందీలో ఉండదండి, నాకు తెలిసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. సో మనకు క్వశ్చన్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనకి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మనకి ఇవన్నీ హిందీలో వచ్చినా కూడా ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఈ బుక్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. రిటర్న్ బై నీతు సింగ్, ఓకేనా. నీతు సింగ్ అని. ఇది పబ్లికేషన్ వచ్చేసి కేడి పబ్లికేషన్ అండి, కేడి పబ్లికేషన్. సో ఆన్లైన్లో చెక్ చేయండి, ఓకేనా. ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే. ఇంగ్లీష్ ఫర్ జనరల్ కాంపిటీషన్ అనే బుక్ అండి. రిటర్న్ బై నీతు సింగ్, ఓకే. మర్చిపోయాను, నీతు సింగ్, ఓకే. నీతు సింగ్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కావాలంటే చూడండి. లేదు అనుకుంటే బ్లాక్ బుక్ తీసుకోండి. ఇంగ్లీష్ బ్లాక్ బుక్ అని వస్తుంది.
ఎస్ఎస్సి సీజీఎల్కి ఇంగ్లీష్ బ్లాక్ బుక్ ఓకే, బ్లాక్ బుక్ అని వస్తుంది. ఇందులో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి. సో ఇదైనా సరిపోతుందండి. సో మీరు ఇంగ్లీష్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, బేసిక్స్ తెలుసుకొని ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. సో దానికోసం అని చెప్పేసి బ్లాక్ బుక్ అండి, ఓకేనా. సో ఇవైతే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అండ్ మీకు నాలెడ్జ్ పెంచుకోవడానికి యూజ్ అయ్యే బుక్స్ ఇవన్నీ. సో మీరు ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మీరు అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇందులో మనకి ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఆ మోడల్ నుంచి వస్తాయి. సో ఎనీ బుక్ అండి, మీకు ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కవర్ అయిన ఏ బుక్ అయినా పర్లేదండి, ఎనీ బుక్. మనకు కావాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్స్ అవే కాబట్టి ఎనీ బుక్ తీసుకొని మీరు అనేది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఎనీ బుక్ మీకు ఏమంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ కవర్ అయి ఉండాలి. సో ఏ బుక్లో అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కవర్ అయి ఉంటాయో ఆ బుక్ తీసుకొని మొత్తం అనేది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నాకు తెలిసిన ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేశానండి. సో మీకు ఇంకేమైనా బెస్ట్ బుక్స్ కనుక తెలిస్తే తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఏ దానికైనా పర్లేదండి. మీకు కన్నా ఇంకా మంచి బుక్స్ మాకు తెలుసు అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇదేనండి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ వచ్చేసి ఇంతే. బుక్స్ అయితే ఇక్కడున్న బుక్స్ అయితే నా దగ్గర లేవండి, ఉండింటే మీకు ఖచ్చితంగా చూపించేదాన్ని. సో నేను కూడా పర్చేజ్ చేయాలి, చూడాలి దొరుకుతాయో లేదో. సో మ్యాక్సిమం ఆన్లైన్లో దొరుకుతాయండి, మ్యాక్సిమం ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ లూసెంట్ బుక్ అనేది మనకి జనరల్ బుక్ స్టోర్లో కూడా దొరకచ్చు, బట్ ఈ ఆర్ఎక్స్ అగర్వాల్ కూడా దొరకచ్చు. బట్ ఈ ఇంగ్లీష్కి మాత్రం మీరు అనేది ఆన్లైన్లో చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. అక్కడైతే ఆన్లైన్లో ఖచ్చితంగా దొరుకుతుందండి. బట్ ఇవైతే మనకి జనరల్ బుక్ షాప్లో దొరికినా కూడా ఇదైతే దొరకదు. సో ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఇంకా ఇంతకంటే మంచి బుక్స్ మాకు తెలుసు. సో బ్లాక్ బుక్ కూడా అంతే అండి, ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి, కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేయండి, ఓకేనా. ఎవరికైనా ఇంకా ఇంతకంటే మంచి బుక్స్ మాకు తెలుసు అంటే కామెంట్ చేయండి. ఎస్ఎస్సి సీజీఎల్కి ఇంకా మంచి బుక్స్ ఉన్నాయి మాకు తెలుసు అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఏ బుక్స్ బాగున్నాయో చెప్పండి. సో మేము కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను, అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.